జరిగే అసలు ఎంతో ఆనందం అండి. ఎన్నో డ్యాన్సులు, అసలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేదండి. రోజున ఇప్పుడు ఇక్కడ మోగుతున్న పొగరు యాంపులు ఎంతో తెలుసా? 4,000 2,500 యాంప్ ఒకటి, 3,000 యాంప్ ఒకటి, 5,500 250 యాంప్ ఒకటి. అంటే దగ్గరగా 6,000 పొగరు ల్యాంపులు మోగినా కానీ మీకు ఏముందలే అన్నట్లుగా ఉందండి. చూడండి, అలా కాదండి, మన దేవుని కనపరచాలి. ఇక్కడ వాద్యాలు చూడండి, ఆర్కెస్ట్రా వారు 2 కీబోర్డులు పెట్టి ప్యాడ్లు కొడుతుంటే చక్కగా ఉత్సాహముగా ఆనందముగా దేవుని ఆరాధించాలండి. అలా ఆరాధించేటట్లుగా చక్కగా దేవుడు మనక మరి శుద్ధులను మరి భక్తిని చూసి దేవుడు కూడా మనకి చక్కగా అనేకమైన మేలు కోటాలను మనకి చేస్తాడండి. దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఇప్పుడు వరకు కూడా మరి దేవుడు మనకి ఎంతగానో తోడుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి రాత్రి కాలం సమయంలో మరి 2వ రోజు రాత్రి ఇక్కడ సాక్ష్యాలు చెప్పే బిడ్డలు ఉన్నారండి. వారి పేర్లు చదువుతాను, వినండి. ముందుగా మరి అరుణ గారు సాక్ష్యం చెప్తారండి. ఆ తర్వాత మరి రమ్య గారు, విజయ్ గారు కూడా సాక్ష్యం చెప్తారండి. తేజ గారు కీర్తన పడతారండి. మరి దీవెన గారు, మరి అమలేశ్వర్ గారు కూడా మరి సాక్ష్యం చెప్తారండి. వీళ్ళు మరి తర్వాత మరి సండే స్కూల్ బిడ్డలందరూ కూడా మరి వాళ్ళు స్కిట్ చేస్తారంట. మరి వాళ్ళు కూడా మరి తొందరగా మరి సిద్ధపడాలని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు మరి త్వరగా మరి వచ్చి సాక్ష్యాలు మరి చెప్పవలసిందిగా మనం చేస్తున్నానండి. దేవుని స్తోత్రం అండి. ఆత్మతల్లిదండ్రులకు నా వందనాలు. ఇక్కడ అయ్యగారికి, అమ్మగారికి, మీ అందరికీ నా వందనండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి 4 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారండి. మరి చనిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయి సంవత్సరం లోపే మా చెల్లికి వివాహం అయిందండి. మరి ఆ బిడ్డకు వివాహం అయిన సంవత్సరం లోపే మరి ఆ బిడ్డకు కాన్పు వచ్చిందండి. మేమైతే చాలా సంతోషపడ్డామండి, మా నాన్న పుడతాడని చాలా ఆనందంగా ఉన్నామండి. నేను కూడా ఉపవాస కూటాల్లో మరి యేసయ్య ఆ బిడ్డకి మగ బిడ్డనిస్తే మరి నేను సాక్ష్యం చెప్పుకుని పూర్తి ఉపవాసం ఉంటాను అనుకున్నానండి. మరి ఆ బిడ్డకి తొలి కాన్పు అయితే పాప పుట్టిందండి. మరి ఎవరో ఒకరు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మరి నేను అనుకున్నానండి. మరి అలాగే మళ్ళీ 2వసారి కాన్పు వచ్చిందండి. మరి 2 సంవత్సరాల క్రితం అయితే ఉపవాస కూటాల్లో లాస్ట్ కూటం రోజున కూటం అంతా అయిపోయినాక లాస్ట్లో మరి నేను మీ అందరికీ ఒక మనవి చేసుకుంటున్నానని మరి అందరికీ చెప్పానండి. మా నాన్నగారంటే మాకు చాలా ఇష్టమండి. మరి మా చెల్లికి ఈసారి కానిపోయినా బాబు పుట్టాలి, ఆ బిడ్డ పేరు మా నాన్న పేరు కూడా ఎట్టుకుంటామని మేము అనుకున్నామండి. మరి మీ అందరూ మా కొరకు ప్రార్థన చేయండి, మా నాన్నగారు పుట్టాలని అని నేను అడిగినప్పుడు మరి నిజంగా ఈ సంవత్సరం అయితే మాకు ఎంతో గొప్ప మేలు చేశాడండి. మరి ఈ సంవత్సరం ఓ నెల క్రితం అయితే మా చెల్లికి బాబు పుట్టాడండి. నా పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి ఈ కోటాలకి నేను పూర్తి ఉపవాసం ఉండి నేను సాక్ష్యం చెప్పుకుంటాను యేసయ్య మరి అనుకున్నానండి. అదే రీతిగా మరి బాబు పుట్టాడండి. బాబు కూడా క్షేమంగా ఉన్నారండి. ఇదేనండి నా సాక్ష్యం. మా గురించి, మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. ఉండాలి. దేవుని చూస్తున్నాం. అయ్యగారు అమ్మకి నా వందనాలు. ఇక్కడ ఉన్న విశ్వాసులకి, చావుకులు, చావులకు మీ అందరికీ నా వందనం. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గత నెల పోయిన సంవత్సరం ఉపవాస కూటాల నుంచి ఈ సంవత్సరం ఉపవాస కూటాల కొరకు యేసుప్రభు వారు మరి మాకు ఎంతగానో తోడుకున్నారండి. మరి ఈ ఉపవాస కూటాల్లో మరి తండ్రి గారు, తల్లి గారు చెప్పిన మాటలు వినడం ద్వారా మరి మాకు సంతానం అయితే లేదండి. మరి యేసుప్రభు వారు మరి మాకు 2 బిడ్డలను ఇచ్చారండి. మరి మంచి గృహాన్ని ఇచ్చారండి. మరి ఈ సంవత్సరం అంతా కూడా యేసుప్రభు వారు మమ్మల్ని క్షేమంగా ఉపవాస కూటాల వరకు కూడా క్షేమంగా ప్రవేశింపజేశారండి. మరి ఇదేనండి మరి నా సాక్ష్యం. మరి మా గురించి, మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని చూస్తున్న మీ అందరికీ నా వందనాలు.
దేవుని స్తోత్రం అండి. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి, ఇక్కడున్న సేవకులకి, సేవకురాలకి, విశ్వాసులకి మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గత సంవత్సరంలో విశ్వాసులు అదే ఉపవాస కూటాల దగ్గర నుంచి మరి ఈ సంవత్సరంలో ఈ ఉపవాస కూటాల వరకు కూడా యేసుప్రభు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని మరి ఎంతగానో కాచి కాపాడి మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి, నా కుటుంబానికి, నా భర్తకి, నాకు, నా బిడ్డలకి కూడా ఎంతగానో యేసుప్రభు కాపుదలు ఇచ్చారండి. మరి ఎటువంటి చిన్న అభ్యంతరం వచ్చినప్పటికైనా సరే ప్రతి అభ్యంతరాన్ని తీసివేసి మరి ఎంతగానో మమ్మల్ని సజీవ సంఖ్యలో నిలబెట్టి మరి మా కుటుంబాన్ని ఈ కోటాల్లో క్షేమంగా, సంతోషంగా, మనశ్శాంతితో కలిపారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి ఈ కోటాల్లోనే మరి ఆత్మీయ తండ్రి గారు మాతో మాట్లాడి మాకు మరి తండ్రి గారు చెప్పిన మాటలు వినడం వల్ల మరి మాకు మంచి బిడ్డల్ని ఈ కోటాల్లోనే ఇచ్చారండి యేసుప్రభు వారు. ఈ కోటాల్లోనే మాకు పట్ల మరి మా జీవితాల్లో మేము మర్చిపోలేని గొప్ప కార్యాన్ని మరి యేసుప్రభు వారు మాకు ఇచ్చారండి, చేశారండి. అంతకుముందు బిడ్డలు లేనప్పుడు మరి మేము చాలా బాధపడ్డామండి. మరి 5 సంవత్సరాల వరకు లేరండి. మరి ఈ కోటాల్లో ఒప్పుకుంటే మళ్ళీ వచ్చే కోటాలు వచ్చేసరికల్లా మరి నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. మరి దేవుడు అదే రీతిగా మరి తండ్రిగా చెప్పిన మాట బట్టి వినటం బట్టి మరి మా పట్ల గొప్ప కార్యాన్ని యేసుప్రభు చేశారండి. మరి ఈ రోజుని ఈ రీతిగా మరి మా కుటుంబం అంతా మరి మాకున్నా లేకపోయినా సరే సమస్తాన్ని కూడా అంతకుముందు ఏ రీతిగా ఉన్నా సరే ఇప్పుడు సమస్తం కూడా యేసుప్రభు మా పట్ల సమృద్ధిగా ఇచ్చారండి. మరి ఇది కావాలి ప్రభువా, అది నీ చిత్తమైతే మాకు చిత్తపరిచేయని మేము అడిగితే మరి అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన బట్టి, ఆత్మీయ తల్లి గారు తండ్రి గారు చేసిన ప్రార్థన బట్టి, యేసుప్రభు మహాకృపను బట్టి మరి యేసుప్రభు మాకు సమస్తం ఇచ్చారండి. మరి ఇదేనండి నా సాక్ష్యం, నా గురించి, నా కుటుంబం గురించి, నా భర్త ఆరోగ్యం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరంలో మరి ఉపవాస కూటాల్లో మరి అనుకున్నానండి, మరి మేము అప్పుడు కాడాడుతున్నామండి. మరి కాడాడుతుంటే మరి నైట్ టైం వచ్చిన తర్వాత మరి నా భర్త అయితే నడుని తల్లాడిపోయేవాడండి. అప్పుడు నేను దేవుడి దగ్గర అనుకున్నాను, ప్రభా మరి ఆ బిడ్డకి నడుము నొప్పితో మరి ఈ కష్టమైన పనులు చేసి ఎంత బాగా అల్లాడిపోతున్నాడు యేసయ్యా, మరి ఆ బిడ్డకి నీ చిత్తమైన మంచి పనులు కూడా చిత్తపరిచాయా అని ఎంతగానో యేసుప్రభు దగ్గర మొరపెట్టుకుని అడిగినప్పుడు మరి ఈ సంవత్సరంలో మరి మంచి వ్యక్తి దగ్గర అప్పుడు డ్రైవర్గా చేరాడండి. మరి ఆ బిడ్డకి కూడా తేలికైన మంచి పని యేసుప్రభు ఇచ్చారండి. మరి అంతా మరి అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన, మరి ఆత్మీయ తల్లి గారు తండ్రి గారు చేసిన ప్రార్థనండి. మరి మాదంటే ఏమి లేదండి, మరి మా కుటుంబం గురించి, మా 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 ఆరోగ్యాల గురించి, మా బిడ్డల చదువుల గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి ఈ కోటాల్లో మరి ఆటపది మొక్కుబడి ఉందండి. మరి ఆ మొక్కుబడికి కావాల్సిన అనసం కూడా యేసుప్రభు సిద్ధపరిస్తే మరి నేను కోటానికి సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి యేసుప్రభు కావాల్సిన అనసాన్ని కూడా ఇచ్చారండి. ఇదేనండి నా సాక్ష్యం, నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్న అయ్యగారులకి, అమ్మగారులకి, ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గత సంవత్సరం ఉపవాస కూటాల నుంచి మరి ఈ సంవత్సరం ఈ ఉపవాస కూటాల వరకు మా కుటుంబాన్ని, సంఘాన్ని కూడా మరి యేసుప్రభు వారు ఎంతో కాచి కాపాడారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి కోటాల ముందు మరి నా భర్తకైతే మరి అనారోగ్యంగా ఉందండి. యేసయ్య నా భర్తకు శుభ్రంగా తగ్గిపోతే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా ఉంటున్నానండి. అలాగే తగ్గిపోయిందండి. మరి గత సంవత్సరం అయితే మరి నాకు ఈ కోటాలకి బాగా అనారోగ్యం చేసి మరి నేను చాలా బాధపడ్డానండి. యేసయ్య మరి నాకు ఈ కోటాలకి నేను మంచి ఆరోగ్యాన్ని ఇస్తే కూడా మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా ఉంటున్నానండి. అలాగే యేసుప్రభు వారు మరి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి గత సంవత్సరం కోటాల్లో అయితే మరి నేను మా తమ్ముడు సివిల్ ఎగ్జామ్ పాస్ అయితే మరి ఆ బిడ్డ సెలెక్ట్ అయితే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. అలాగే ఆ బిడ్డ అయితే సివిల్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యాడండి. మరి ఆ ట్రైనింగ్లో కూడా మరి యేసుప్రభు మరి తోడుగా ఉండాలని మీరందరూ కూడా మరి అయ్యగారం గారు చేసిన ప్రార్థన వల్ల ఆ బిడ్డ సెలెక్ట్ అయ్యాడండి. మరి ట్రైనింగ్లో కూడా ఆ బిడ్డకి తోడుగా ఉండాలని మీరు అందరికీ ప్రార్థన చేయండి. మరి ఇదే నా సాక్ష్యం అండి. మరి మా గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి మీ అందరికీ నా వందనాలండి.